మధ్య బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వివాదం నలుగుతూనే ఉంది. ఇప్పటికే తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, అవసరమైతే పోరాటం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచెర్లపై మాటలు వేడెక్కుతున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు దాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. రేవంత్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జల వివాదాన్ని ట్రిబ్యునల్ న్యాయస్థానాలకే వెళ్లి తీర్చుకుంటామనే సంకేతాలు ఇస్తున్నా చంద్రబాబు మాత్రం నీటి విషయంలో తానెప్పుడూ గొడవకే వెళ్లలేదని, అభివృద్ధి తన ధ్యేయమని శాంతియుతంగా స్పందించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందామన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలు సైతం ఇద్దరు సీఎంలను పిలిపించి మాట్లాడాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచెర్ల జ్వాలలు రోజురోజుకు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చొరవతో నిర్వహిస్తోన్న తొలి అఖిలపక్ష సమావేశం ఇదే కావడం విశేషం. ఇది వరకు 2-3 సార్లు అఖిలపక్ష సమావేశం అయినా అది అందరూ కోరుకున్న సమావేశం. కానీ ఈసారి మాత్రం అంతా కలిపి రావాలని ప్రభుత్వం సొంతంగా నిర్వహిస్తోన్న అఖిలపక్షం ఇది. బనకచెర్ల ప్రాజెక్టుని అడ్డుకోవాలని, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని తెలంగాణ నేతలు మొత్తుకుంటున్నారు. ఈ విషయంలో తెలంగాణలోని 3 రాజకీయ పార్టీలు 3 వైఖరులతో ఉన్నాయి. కూటమి కట్టడం వల్లే టీడీపీ తానా అంటే కేంద్రంలోని బీజేపీ తందానా అంటోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తోందని మండిపడుతోంది. మరోవైపు బీజేపీ తమకు ఎటువంటి సంబంధం లేదని, బనకచెర్లపై అసలు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంటోంది. బనకచెర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై గుర్రుగా ఉంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి 2 సార్లు లేఖలు రాశామని, ఇంకెన్నిసార్లు రాయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల విరుద్ధం. అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధంగా బనకచెర్ల ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదన్నారు ఉత్తమ్. జనవరి 22న జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాశారు. మాకు ఏపీ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని మే నెలలో తెలంగాణకు పాటిల్ లేఖ రాశారు. చట్ట ప్రకారం ముందుకు వెళతామని పాటిల్ మాకు హామీ ఇచ్చారు. ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో సవివరంగా వివరించాం. కేంద్రం చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తాం. వెనక్కి తగ్గేదే లేదన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలో లేఖలతో పని జరగదని భావించి ఢిల్లీకి వెళ్లారు ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చట్ట వ్యతిరేకమని ఢిల్లీలోనూ పునరుద్ఘాటించారు ఉత్తమ్ కుమార్. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు, రైతుల ఆందోళనలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఢిల్లీలో వివరించిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రి పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని, ఇది తెలంగాణ నదీ జలాల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నిబంధనలను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి జలాలను పోలవరం నుంచి రాయలసీమకు తరలించే లక్ష్యంతో ఉండగా, ఇది తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి ఆటంకం కలిగిస్తుంది అనేది తెలంగాణ వాదన. ఈ చర్య ద్వారా గోదావరి దిగువ ప్రాంతాలైన భద్రాచలంలో వరదల ప్రమాదాన్ని పెంచుతుందని, తద్వారా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టులు చేపట్టే ముందు నదీ జలాల పంపకంపై స్పష్టమైన అవగాహన, ట్రైబ్యునల్ అవార్డుల ఆధారంగా అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని ఉత్తమ్ కేంద్రాన్ని కోరారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తుందని, ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింకు ద్వారా పెన్నా బేసిన్కు నీటిని తీసుకువెళ్లవచ్చని, ఇచ్చంపల్లి సాగర్ అనుసంధాన అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి తెలియజేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు.
తెలంగాణ ప్రజల హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ నీళ్ల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటానికి సిద్ధమన్నారు రేవంత్. ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జల వివాదంలో రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మీరేం చెబితే అది మోదీ వినొచ్చు, అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని అనుకుంటే అది మీ భ్రమ. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన మాకు స్పష్టంగా ఉంది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి ముందుకు వస్తే సరే, లేదంటే న్యాయ పోరాటం చేస్తాం. అదీ కాదంటే ప్రజల దగ్గరికే పోతాం. అంతిమ నిర్ణేతలు ప్రజలే, వారి దగ్గరికి వెళతాం. మా ప్రాజెక్టులను అభ్యంతరం పెడితే మేమెలా ఊరుకుంటామని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్నాయని, ఆ నీటిని 2 తెలుగు రాష్ట్రాలు వాడుకోవచ్చన్నారు. పోలవరం తప్ప గోదావరి నదిపై మిగిలిన ప్రాజెక్టులన్నీ అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులే అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ఒక బేసిన్కు నీళ్లు తీసుకువెళితే ఆంధ్రప్రదేశ్ మరో బేసిన్కు తీసుకువెళుతోందని, ఇందులో ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు అన్నారు. కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండడంతో ట్రిబ్యునల్ నిర్ణయానికి అనుగుణంగా మేము ముందుకు వెళుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తన గత పాలనను గుర్తు చేస్తూ కంబైన్డ్ ఏపీలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు తానే నిర్మించానని, అలాగే ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా తాను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు అన్నారు. అలాంటప్పుడు సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంపై అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కేవలం రాజకీయంగా కాక ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అభివృద్ధి కోణంలో చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణతో తాను ఎప్పుడూ గొడవపడి ప్రజలను మభ్య పెట్టలేదన్నారు. రాజకీయాల కోసం ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదని పరోక్షంగా రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. మొత్తంగా 2 రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు అంశం ముదురుతోంది. తెలంగాణ హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే సామరస్యంగా ముందుకు వెళ్తామని చంద్రబాబు అంటున్నారు. మరి ఢిల్లీ పెద్దల సాక్షిగా ఇరువురు ముఖ్యమంత్రులు ఎలాంటి వాదనలు వినిపిస్తారు? రేవంత్ రెడ్డి బనకచెర్లకు అంగీకరిస్తే ప్రతిపక్షాలతో తంట, ఒప్పుకోకపోతే అటు కేంద్ర పెద్దలు తన గురువు చంద్రబాబుతో విభేదాలు తలెత్తే పరిస్థితి. చివరిగా బనకచెర్ల అనేది ఓ ప్రాంతీయ సెంటిమెంట్ అస్త్రంగా మారింది. జలం ఎప్పుడూ కీలకమే కాబట్టి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేసి రాజకీయంగా పైచేయి సాధించక తప్పట్లేదు. ప్రస్తుతం తన విధి అదే కాబట్టి ప్రస్తుతానికి ఆయన వేసిన అడుగులు పర్ఫెక్టే. ఈ టెంపో కంటిన్యూ చేయడం మినహా తాను చేసిందేమీ లేదనే విషయం ఆయనకు తెలుసట.